రేవంత్ రెడ్డి దాదాపుగా నాకు గుర్తుండేది అందరిని పిలిచిండు. నరేంద్ర మోదీని పిలిచిండు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఖార్గే, ఇక కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మా వాళ్ళ బెస్ట్ గురువు గారు చంద్రన్న, ఇక ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి అందరినీ పిలిచిండు. మరి ప్రపంచకంలోనే పెద్ద మీటింగు, గ్లోబల్ సమిట్, లక్షల కోట్ల పెట్టుబడి పెడుతురు, ఆ ఫ్యూచర్ సిటీ కట్టబోతురు అంటారుగా. బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ ఇవన్నీ పనికిరాని నగరంగా, పెద్ద నగరంగా వాషింగ్టన్ తోని ఇంకేందో కాలిఫోర్నియాతో పోల్చుకునే నగరాన్ని కడుతుంటే నేతలు రావాలి, వచ్చి మా అన్న తెలివి చూడాలి, నేర్చుకోవాలి. ఆహా ఇట్లా కట్టాలనా, ఇట్లా డేరాలు వేయాలనా, ఇట్లా రేకుల చెట్లు కట్టాలనా తెలుసుకోవాలి. వచ్చి తెలుసుకోరైతే చేయరైతే ఇప్పుడు మా అన్నని 4 మాటలు అంటే ఎట్లా కోపం చెప్పు. సో ఇప్పుడు ఈ ముచ్చట చూడరా, యో ఈడనేమో 5,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయని రాశారు. నిన్న మనం ఇదే సమయానికి నాకు గుర్తున్నదైతే చెప్తున్నా, నాకు ఎగ్జాక్ట్ గా రౌండ్ ఫిగర్ ఒక ఆయన 3,97,500 కోట్లు నిన్న ఒక ఆయన రాసింది. ఇంకొక ఆయన 2,47,000 సరే 2,00,000 చిల్లర కోట్లు అనుకోరాదు. ఇది నిన్న రాసిన లెక్క. ఈయన లెక్క ప్రకారం చూస్తేనే ఒకటేసారి రాత్రికి 2,00,000 కోట్ల బడ్జెట్, 2,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోయింది పెట్టుబడులు. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే దాదాపుగా 3,00,000 కోట్లు పెరిగింది ఒక్క రాత్రి. ఇది నల్లమల పులి సాధించిన ఘనత ఒకే ఒక్క రాత్రి. నిన్నటికి ఈ రోజుకి వార్త 3,00,000 కోట్లు అంటే ఒక సంవత్సర వార్షిక ఆదాయం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్. ఇవి మీరు నమ్మితే మీరు నమ్మరిగా. ఇక మా అన్న చెప్పింది చూడు ముచ్చట్లు. రాష్ట్రానికి 5,75,000 కోట్లు పెట్టుబడి వచ్చింది. గ్లోబల్ సమిట్ విజయవంతం అయిందట. 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకనామీగా మరి అవుతున్నమాట. డాలర్, మళ్ళా ఇండియన్ రూపీస్ కాదు, డాలర్లల్లా. అంటే అన్న అప్పట్లో యుఎస్ కంటే పెద్ద నగరం కడుతుంది కదా ఫ్యూచర్ సిటీ. సో అందువల్ల మనం డెవలప్ అవుతామంట. ఇక ఎదగాలని టార్గెట్ పెట్టుకున్నట, అన్ని వర్గాల వారిని సంప్రదించినట, విజన్ డాక్యుమెంట్ రూపొందించినట. నేను రైతు కుటుంబంలో పుట్టిన, అందుకే డిసెంబర్ 9 నిన్న డిసెంబర్ 9, 2023 ఎంత 2023, 25 అని మీరు అంటారు అనుకో, ఇప్పుడు తప్ప అవుతుంది మీది. 2023 డిసెంబర్ 9 కాబట్టి రైతు కుటుంబంలో పుట్టిన రైతు బిడ్డ నల్లమల్ల పులి మా అన్న రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ. మనం అడగకపోయినా, మనం ఊకున్నా, మనం నిద్రపోయినా, యాగుడు లక్ష్మీనరసింహ స్వామి కొట్టేసిండు, జూబ్లీస్ పెద్ద మీద కొట్టేసిండు, సమ్మక్క సారక్క మీద కొట్టేసిండు, ఎదురొచ్చిన దేవుల మీద కొట్టేసి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిండు. కాబట్టి రైతు బిడ్డ నిజంగా రైతు బిడ్డ, రైతు పుట్ట. ఏమో మా నాయన పోలీస్ పటేల్ నిజమా, రైతు బిడ్డ నిజమా, మరి మీరు డిసైడ్ అయ్యింది. అలా నాయన పోలీస్ పటేలు, ఆ తాత పోలీస్ పటేలు, మా ముత్తాత పోలీస్ పటేల్ రా. నీ నాయన ఏం పొడిచిండో, నీ తాత ఏం పొడిచిండో సుధాం రారా. అరే అవులే రారా, మా ఊర్లో నాకు 2,000 ఎకరాల భూమి ఉందిరా. మా తాతలు పట్టుదారులు రా, మా ముత్తాతలు పట్టుదారులు రా. మా ఇంటి ముందర పోతాడు చెప్పులు ఇప్పుకొని పోవాలరా, అదిరా మా స్టేటస్. అరే లుచ్చా రారా, చూసుకుందాం రారా అని ఒకప్పుడు ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక మంత్రిని రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడి 2015-14 ఆ సమయంలో. అలాంటి వ్యక్తి ఈరోజు అంటుండు మా నాయన పోలీస్ పటేల్ కాదు, మా తాత పోలీస్ పటేల్ కాదు, మా ముత్తాత పోలీస్ పటేల్ కాదు. మా ఇంటి ముందర చెప్పులు ఇప్పరు, చెప్పులు తలకాయ మీద వేసుకొని మోసుకొని పోతారు, కాళ్ళకి వేసుకోరు, తలకాయ వేసుకుంటారు. మా ఊళ్ళో అంత గౌరవం ఇస్తారు రైతులకు, ప్రజలకు, బడుగు బలిగిన వర్గాలకు అని చెప్పేసి మరి నల్లమల పులి ప్లేట్ తిప్పేసి. ఇప్పుడు అలా అయ్యే పోలీస్ పటేల్ కాదనమాట, అలా రైతు. పేదలు, రైతుల సమస్యలు నాకు బాగా తెలుసట. ఇగో కులం, మతం ఆధారంగా విద్యా సంస్థలు ఉండడం సరికాదు. మా అబ్బా అంటున్నదా నిజంగా కరెక్ట్గా చెప్పిన. కులం ఆధారంగా ఉండొద్దు. 42% బీసీ రిజర్వేషన్ ఎగ్గొట్టినావు కదా, కులం ఆధారంగా ఎగ్గొట్టినావా, దేని పరంగా ఎగ్గొట్టినావు? పక్కన రేవంత్ రెడ్డి తీసేరాదు, రేవంత్ అని పెట్టుకోరాదే. నీ అమ్మ నువ్వు మంచోనే కదా, నీ కులం లేదు కదనే, నీ అమ్మ నువ్వు ఇంత మంచోనే మాకు తెలియదు. ఇంకోటి మళ్ళీ అది హిందూ దేవుడు ఇచ్చిన కులమే. ఇప్పుడు
పెళ్లి చేసుకోనోనికి ఓ దేవుడు, ఇద్దరి పిల్లలకి ఓ దేవుడు, తాగుబోతోనికి ఓ దేవుడు, మా దేవుళ్ళు అవమానించప్పుడు మరి హిందూ సంప్రదాయం ప్రకారం వచ్చిన కులం రెడ్డి కులం నీకెందుకు? ఇది కూడా తీసేరాదు. జోసెఫ్ ఇంకేందో ఏదో పెట్టుకోరాదు, నీకు చేతనైంది. ఇక కులాల గురించి మాట్లాడితే ఇప్పుడు నిన్ను కాగరించి ఉమ్మాల్సి వస్తుంది. నేను ఈ రాష్ట్రంలో కుల అహంకారి నువ్వే. ఏ అధికారం వచ్చినా అది రెడ్లకే ఇచ్చినావు, ఏ పదవి వచ్చినా కాంగ్రెస్ పార్టీ రెడ్లకే ఇచ్చినావు. పనికిమాల్లో నిన్న కూడా రచ్చ చేస్తాను. ఇప్పటికి కూడా కులం కులం అని మాట్లాడుతున్నారు కదా. ఇప్పటికి కూడా ఎల్లమ్మగూడెంలో తిప్పర్తి మండలం నల్గొండ జిల్లాలో కోమరెడ్డి వెంకరెడ్డి అని ఒక కిరాతకుడు, వాని ఎమ్మడి తిరిగి ఒక చెంచగాడు సందీప్ అనేటోడు ఈ రోజు కూడా ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీలో ఒక యాదవ్ బిడ్డ, ఒక బీసీ బిడ్డ నిలబడితే ఓరోలేక కోడిగుడ్లతో రాళ్లతో కొట్టే ప్రయత్నం చేస్తారు. ఇంత దుర్మార్గులు మీ కాంగ్రెస్ వాళ్ళు. ఇక నువ్వు కులాల గురించి మాట్లాడితే డోకొస్తాంది ఇప్పుడు నాకు. సో రేవంత్ రెడ్డి దయచేసి అది మాట్లాడే ప్రయత్నం చేయకు నన్ను అడిగితే. ఇక జాతి వివక్షను ప్రోత్సహించేలా విద్యా విధానం ఉండొద్దట. ఆ సమ్మిట్ ముగింపులో ప్రసంగంలో నల్లమల పులి మాట్లాడిండు, వాగిండు, అయిపోయింది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు తెలవదానే రేవంత్ రెడ్డి ఏంది, ఆయన కథ ఏంది, ఆయన వ్యవహారం ఏంది, ఎట్లాంటి మనిషి, ఏం కథ తెలవదా? మరి ఏమిటికి ఈ డైలాగులు? ఇప్పుడు ఈ రైజింగ్ అనేది పెట్టిండు, 6 గ్యారెంటీలు ఇచ్చారు, ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా కాలే. లేదు రాష్ట్రంలో కేసీఆర్ కంటే ఎక్కువ అప్పులు తెచ్చిరు, ఒక అభివృద్ధి చేయలే, రూపాయి అప్పు తీర్పలే. ఏం పని చేయకుండా రైజింగ్ అని ప్రోగ్రామ్ పెడుతుంది, ఆడ డేరాలు వేస్తుంది, 2 రేకుల షెడ్లు ఎత్తిరి, ఇక ఫ్యూచర్ సిటీ అంటే 70 ఫ్లోర్ల బిల్డింగ్ పెడుతున్నట్టు బిల్డప్ ఇత్తిరి. ఈ బిల్డప్ చూసి ప్రపంచ దేశాలకి ఒకటే పిలుస్తుంది, ఎవడు దేకపాయ మిమ్మల్ని, నీ కాంగ్రెస్ పడడం దేకపాయ మిమ్మల్ని. ఇక కులాల గురించి మాట్లాడు, కమ్మ 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 కమ్మదానం. మీ సంగతి తెలియదా? రేవంత్ రెడ్డి అంటే కమ్మదానమేనా? అన్ని ఏమంటారుగా, పిల్లట కళ్ళు మూసుకొని పాలంటే ఫీల్ అవుతుంది. సో దయచేసి నువ్వు ఏం మాట్లాడినా దాని వెనుకంగా నీ కుల అహంకారం ఉన్నది. ఈ రోజు కూడా ప్రజలకు తెలుసు. నువ్వు ఇక పత్తి తేజాలు వేసి నా అంత మంచోడే లేడు, మంచోనికి మారు పేరు నేను బ్రాండ్ అంబాసిడర్ అంటే నువ్వు ఎవరు నమ్మడా? ఇది ఓపెన్ సీక్రెట్. అక్కడ పోయి కేసీఆర్ కొడితే అదో బాధ అయింది. ఇక్కడ చూడండి ఈల ముచ్చట. ఇప్పుడు ఈయన ఇంత పెద్ద మీటింగ్ పెట్టిండు, ఈ ఇళ్ళల్లో పోయి మాట్లాడు, వంగవాడి పొర్లు దండాలు పెట్టిండు, అయినా కూడా ఎవరు రాలే, ఎవరు రాలే అట. గ్లోబల్ సమిట్ ను లెక్క చేయని ప్రముఖులు, ఆబ్సెంట్ అయిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, స్వయంగా వెళ్లి ఆహ్వానించిన హాజరు కాని పిఎం సీఎంలు, రాలేమని ముందే లేఖలు రాసిన పలువురు ముఖ్యమంత్రులు, వస్తానని ప్రామిస్ చేసి కూడా రాని హిమాచల్ సీఎం అట, జస్ట్ ట్వీట్ చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం మాత్రమే హాజరైండు. వాడు వచ్చి కూడా ఆ డీకే శివకుమార్ అంటాడు వచ్చి కూడా మీరు చాలా చిన్న సిటీ అని అవమానించి, అవసరమా? వాడిని విలిపించి మరీ ముడి మీద అడుచుకున్నట్టు డీకే శివకుమార్ గారు తెలంగాణ అవమానిస్తూ మాట్లాడిపోయిండు. ఇది చదివింది, అదొకటి పరిశానం. సందేశానికే పరిమితమైన అధినేత్రి సోనియా గాంధీ, విషు కూడా చేయని రాహుల్ ప్రియాంక, వాళ్ళు దేకలే. సదస్సు ఊహించినంత రెస్పాన్స్ కరువైంది. అంతంత మాత్రంగానే హాజరైన విదేశీ ప్రతినిధులు. ఇక రాలేదనుకున్న వాడిన వీడో పనికిమాలినోడు ఒకడు వచ్చింది అంతే. దాదాపుగా ఈ దేశంలో రేవంత్ రెడ్డి పెట్టిన గ్లోబల్ సమిట్ ని బైకాట్ చేసిరు. ఇక సొలుమానలు రాబోయి పోయి బయట అంటే రాకపోని ఇప్పుడు వీళ్ళందరూ ఈ గాంధీ కుటుంబం ఏరి కోరి మావోడు మంచోడు అని ఏరి కోరి ముఖ్యమంత్రి చేశారు. ఇంత మంచోడు ఇంత పెద్ద గ్లోబల్ సమిట్ పెడితే రావాలి కదా మరి వాళ్ళు. అరే మా ముఖ్యమంత్రి మధ్య చేస్తుండు, గొప్ప చేస్తుండు చెప్పాలి. కానీ వాళ్ళు కూడా దేకలే. ఎందుకు దేకలే అంటే రేవంత్ రెడ్డి చేసేది లంగా పని అని తెలుసు వాళ్ళకు. ఒరే నాయన మావోడు నోరు ఒక్కటే ఉంటుంది, వాడికి తెలియలేదు మనలేదు, అన్ని లంగా పనులు చేస్తాడు, మనం పోయి పరువు తీసుకోవద్దు అని చెప్పేసి వాళ్ళు కామ్ అయిపోయారు. ఇక నరేంద్ర మోదీ పోతే రైట్ వింగ్ అంటే మరి ఇప్పుడు వాళ్ళు ఎవరు దేకలే, మెసేజ్ కూడా పెట్టలే ఆఖరికి. అది రేవంత్ రెడ్డి గ్లోబల్ సమిట్ దక్కిన గౌరవం. ఇక అంతా అదే రాసి గ్లోబల్ అని. గ్లోబల్ సమిట్ కాదు, గోల్మాల్ సమిట్ అంట. ఈయన ఏరే స్టేట్ బ్రోచర్ ఓపెనింగ్ లా ఉందంట.
ప్రజలను మభ్యపెట్టేందుకు గ్రాఫిక్ షో పెట్టినట్ట. భవిష్యత్తు అవసరాలు కాదు, ముందు ఇప్పటి అవసరాలు తీర్చండి. ఎమ్మెల్యేలు పట్టించుకునే నాదులే లేడని చెప్పేసి పాప ఆయన బాధ ఆయన చెప్తుంది. ఇది మాత్రం నిజం. రియల్ ఎస్టేట్ బ్రోచర్ పెడితే కూడా మేము ఇట్లా మీటింగ్ పెట్టేది. రియల్ ఎస్టేట్ లో మా వాళ్ళు మంచిగా మీటింగ్ పెట్టి పెద్దగా విందు చిందు అన్ని చేసి బ్రౌచర్ ఓపెనింగ్ చేస్తారు. బ్రౌచర్ లాంచింగ్ అంటాం మేము. సో అట్లా రియల్ ఎస్టేట్ బ్రౌచర్ లాంచింగ్ లెక్క ఉంది తప్ప అంత మించి మన కూడా లేదు ఈ సమిట్ అని చెప్పేసి మా రాకేష్ అన్నానంట. ఇగో మా అన్న ఇన్నోవేషన్ క్యాపిటల్ గా తెలంగాణ ఉందంట. 2040 నాటికి 3 ట్రిలియన్ అంటే ఇది 3 రూపాయలు అనుకుంటారు సింపుల్ గా. 3 ట్రిలియన్ అంటే 3 రూపాయలు అనుకుంటారు. మరి వీళ్ళకి తెలివి ఉందో లేదో నాకు తెలియదు నాయన. అది ముచ్చట. ఇది పక్కన పెడితే మరి అంతా అదే రాసింది, ఇంకా ఏం లేదు, మన వేరే తేడా ఏం లేదు. ఇలా ఒక్కడన్నా మా ఆనంద్ మహేంద్ర వచ్చినట్టుగా పాపం నిన్న రాలే, ఏడ్చిండేమో ఫోన్ చేసి, సార్ నీ దండం పెడతా సార్, నీ కాలం సార్, నా ఇజ్జత్ పోతుంది సార్, నువ్వు రా సార్ అంటే బతలాడితే వచ్చిండేమో నా డౌట్ అయితే. సో ఆనంద్ మహేంద్ర గారు అయితే వచ్చిర్రు. ఏందో ఇక నింపిండు 70% పేపర్ ఈయన ఇదే రాసిండు. టీషర్ట్ వేసిండు, ఇట్ట పెట్టిన ఖాతా అయిపోయా, రైజ్ అయిపోతాం మన దెబ్బకే. యువకుడు ఉత్సాహవంతుడు అంటే టీషర్ట్లు వేసుకొని తిరిగితే సరిపోయినా అది పరిపాలన ఏమవుతా. ఇంకో నిన్ననేమో 2,43,000 కోట్లంట, ఇవాళనే 3,32,000 కోట్లంట. నిన్న మనం సాయంత్రం చదివినాం కదా పేపరు. నిన్న సాయంత్రం ఏం చెప్పారు, 1,00,000 కోట్లే వచ్చిందని చెప్పారు. 1,00,000 కోట్లే. ఇప్పుడు 2,43,000 కోట్లకు 1,00,000 కలిపి 3,43,000 కోట్లు కావాలి. కానీ అది మ్యాజిక్ లెక్క అయిపోయింది సడన్ గా. అది 3,32,000 పోయి మొత్తం 5,75,000 రౌండ్ ఫిగర్ వచ్చేసింది. పెంచేసి ఇట్లా అమాతం మన ఫోటోలలో కూడా రాస్తావు అట్లా పుస్తకాలు రాసినట్టు రాసేసాడు నెంబర్లు. అంటే మరి ఈయన నిన్న 3,75,000 కోట్లు 97,500 కోట్లు నిన్న ఈయన రాసాడు. ఇవాళ ఏం రాసిండు, అన్బీటబుల్ అట, అన్స్టాపబుల్ అయిపోయింది, అన్బీటబుల్. అంత రౌండ్ ఫిగర్ ఒకటికే వచ్చినాయి. ఇప్పుడు వాడు చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటా, వెలుగు పత్రికోడు నిన్న వాడు 243 అంటే వీడు 397 రాసిండు. నిన్న 397కు మళ్ళీ 340 కలిపితే 670 680 కావాలి. అది ఎట తగ్గింది, 575కి ఎట్ట వచ్చిందని నాకు వింతగా అనిపించింది. ఒరే ఇజ్జత్ పోతారా ప్లీజ్ రా, అందరు ఒకటే రాయిరియా, పరువు తీయకండి రా అని చెప్పేసి బతలాడినట్టుంది. బతలాడితే అందరు సేమ్ టు సేమ్ మక్కి రాసిరు 575. 2 సంవత్సరాల బడ్జెట్, ఈ రాష్ట్ర బడ్జెట్ ఇక వచ్చేసింది మీకు. మా రాధాకృష్ణ ఈడేం రాసిండో, ఓ అమ్మ ఈడికి డబుల్ రైజింగ్ అంట, ఈయనకి ఫుల్ రైజ్ అయిందంట. అంచనాల మించి 2 పెట్టుబడులు వచ్చినట్టు ఇక రంగులు వేసిర్రు రాదరా, ఫుల్ బాంబులు వేల్చిర్రు, తుపాకులు వేల్చినట్టు. ఇదంతా ప్రజలు నమ్ముతలేరు. ఇంత కథ నడిపిస్తే ప్రజలు నమ్మాలి. అరే నిజమే రా పైన బాగా నడుస్తున్నాను అనుకోవాలి. ఎవరు దేగుతారు, కుక్కలు దేగుతలేవు. 2 రోజులు నడిపించారు ఈ సినిమాను. ఇవాళతో సినిమా ఎండయా. ఇక మరి ఇక రేపటి నుంచి మాట్లాడకూడదు దీంట్లో. ఇప్పటికే నాకు చిరాకులు వేస్తుంది. నిన్న ఒక డైలాగ్ రాసిరు, అది ఇక్కడ ఇప్పుడు రాయలే, అది చెప్తా తర్వాత మీకు. కలెక్టరేట్లలో కొలువు తీరిన తెలంగాణ తల్లట, గ్లోబల్ సమిట్ నుంచి వర్చువల్ గా ఆవిష్కరించిన సీఎం అట. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారట. డిసెంబర్ 9 మనకు పండుగ రోజు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న పుట్టినరోజు. మేము పండుగ చేసుకుంటాం, మా కాడ పైసలు 4 రుణమాఫీ పైసలు. రుణమాఫీ ఎత్తే మేము పైసలు తెచ్చుకొని పండుగ చేసుకుంటాం. అవసరం కేక్ కూడా కొనుక్కొచ్చి ఇంత కోస్తాం కూడా, మాకేం అభ్యంతరం. ఇక ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏది ఏమైనా సోనియా గాంధీ చేసినట్ట మొత్తం. ఇప్పుడు ఏం చెప్పాలంటే బ్రిటిష్ వాడు మనకు స్వతంత్రం ఇచ్చిపోలే, ఆడు బిచ్చం వేసిపోయాడు మనకి, అంతేనా. రేవంత్ రెడ్డి గారు స్వాతంత్ర సమర యోధులందరిని అవమానించినట్టే ఉంది. ఇప్పుడు కేసీఆర్ని అవమానించడం కూడా నాకు మీరు చెప్తారుగా, మా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చింది అని. అది కూడా నిజం కాదు, బ్రిటిష్ వాడు వేసిపోయింది మనకు. బ్రిటిష్ వాడిని దయాదాక్షిణ్యం మీద మన స్వతంత్రం వచ్చింది. నీ ఇద్దామా పాడుగా, నీ ఇద్దామా ఎక్కడదా. ఇక కేసీఆర్ పోరాటం లేకుంటే తెలంగాణే లేదు. ఆయన దీక్ష ఫలితమే స్వరాష్ట్రం వచ్చింది. హరీష్ రావు. కేసీఆర్ అంటే పోరాటం, త్యాగం. రేవంత్ అంటే వెన్నుపోటు, ద్రోహం. డిసెంబర్ 9 విజయ్ దివస్ అట.
డిసెంబర్ 23 విద్రోహ దినం అని వాక్యాన్ని ఇచ్చిందంట. వాళ్ళు వదిలిపెడతలేరు. ఇప్పుడు డిసెంబర్ 9 నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉండకపోతే జూన్ 2 అనేది లేదు అని చెప్పేసి నిన్న కేటీఆర్ కూడా మాట్లాడింది. సో వాళ్ళ పార్టీ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటాన్ని అవమానిస్తున్నప్పుడు వాళ్ళు బరాబర్గా రియాక్ట్ కావాలి, అవుతున్నారు కూడా. నిజమే కదా. ఎవరైనా ఇప్పుడు రాజకీయాలు 100 ఉండొచ్చు భయ్, రాజకీయాలు చేయొచ్చు, మాట్లాడొచ్చు, విమర్శించవచ్చు. కేసీఆర్ 100 తిట్లు తిట్టవచ్చు, నేను కూడా తిట్టిన 100 సార్లు. కానీ తెలంగాణ వరకు వస్తే మాత్రం ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిందే, దాంట్లో ఎలాంటి పేజాలు. ఇక రేవంత్ రెడ్డి లెక్క రాష్ట్రానందం ఉంది, కేసీఆర్ తిట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ఆ కర్మ మనకు అవసరం లేదు. మా పులి అయితే మరి ఈడ వేసిండు.